ఇదే ముల్కనూరు ముద్దుబిడ్డ, ఈ ముల్కనూరు ఈ భీమదేవరపల్లి మన జడ్పీటీసీ డాక్టర్ సుధీర్ కుమార్ కేమో బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇచ్చింది. కాంగ్రెస్ వాళ్ళేమో ప్రవీణ్ రెడ్డికి మొండి చేయి చూపించారు. మరి ముల్కనూరు బిడ్డలు ఆలోచించద్దా? భీమదేవరపల్లిని గౌరవించింది, ముల్కనూరును ప్రేమించింది కేసీఆర్, ముల్కనూరుకు టికెట్ ఇచ్చింది కేసీఆర్, మొండి చేయి చూపించింది కాంగ్రెస్ పార్టీ. మరి మన ప్రవీణ్ రెడ్డిని ఇవాళ 6 గ్యారెంటీల లెక్క మోసం చేసినట్టే ప్రవీణ్ రెడ్డిని కూడా మోసం చేశారు. ఈ మోసం చేసిన కాంగ్రెస్ కు బుద్ధి చెప్పద్దా? మనం బుద్ధి చెప్పాలా వద్దా? అరే మొన్న ప్రియాంక గాంధీ వచ్చింది ఎలక్షన్లు, అప్పుడు మీరు కూడా పోయింది కొంతమంది. రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తామని డబ్బాలో ఓట్లు వేసుకున్నారు. కానీ ఏం చేసిండ్రు? ఓడ దాటేదాకా ఓడ మల్లప్ప, ఓడ దాటినాక బోడ మల్లప్ప. గద్దెనెక్కిన కాంగ్రెస్ ఇవాళ 6 గ్యారెంటీల్లో ఇచ్చిన ఒక్కటన్నా చక్కగా అమలు చేసిండ్రా? బస్సు తప్ప అంతా చూస్తే ఈ కొడుకులు ఏం చెప్పిండ్రు? ఇంకా అబద్ధాలు ఆడుతున్న ఊర్లలోకి వచ్చి 6 ఇట్లా 5 అయిపోయినాయి. ఎవరి చెవుల పువ్వు పెడుతున్నావు నాయన? నేను అడుగుతున్న 6 ఇట్లా 5 అయినాయి అంటున్నావు కదా. మా ముల్కనూరు చౌరస్తాలో మా అక్క చెల్లెలను అడుగుతున్నా, మహిళలకు గెలవంగానే నెలకు 2500 రూపాయలు జీతం పడ్డట్టు ఇస్తామన్నారు. వచ్చినా ఎవరికన్నా? నెలకు 2500 ఏ చెల్లె కన్నా అక్క కన్నా వచ్చినాయా? 4 నెలలు అయిపోయి 5 నెలలు పడ్డది. అంటే ఒక్కొక్క చెల్లెకు ఈ కాంగ్రెస్ పార్టీ 10,000 రూపాయలు బాకీ పడ్డట్టా పడనట్ట? ఎవడన్నా మీ ఊర్లోకి వచ్చి మళ్ళా కాంగ్రెస్ పార్టీకి ఓటేయమంటే బిడ్డ అసెంబ్లీ ఎలక్షన్ లో మాట ఇచ్చినావు, బాండ్ పేపర్ మీద రాసిచ్చినావు, 10,000 ఆడబెట్టినాక ఓటు అడగాలరా బిడ్డ అని మన మూతి మీకు దెబ్బ కొట్టినట్టు సమాధానం చెప్పాలి. రెండవ మాట, మా అవ్వ మంచిగా నిలబడి ఇస్తున్నది. నేను అడుగుతున్నా, అవ్వ ఏమన్నాడు రేవంత్ రెడ్డి? అవ్వాని పింఛన్ ఎంత అన్నాడు? 2,000 బిడ్డ అన్నాడు. ఇగో మా గవర్నమెంట్ వస్తుంది, మళ్ళా రాగానే డిసెంబర్ నెలల 4,000 పింఛన్ ఇస్తా అని మురిపించాడు. వచ్చిందా అవ్వ 4,000? వచ్చిందా అవ్వ? అంటే ఇప్పుడు 5 నెలలు అంటే 5 నెలల్లో 10,000 రూపాయలు కాంగ్రెస్ పార్టీ అవ్వ తాతలకు బాకీ పడ్డా పడనట్ట? ఇవాళ అవ్వ తాతలు అడికెంత గొప్పగా చెప్పిండు అనుకోను, ముద్దుగా మోసం. ఇగో నీ మన్మడొచ్చి కాళ్ళు ఎత్తుతాడు, నీకు 4,000 పింఛనొస్తే 500 పెట్రోల్కి ఇవ్వని నీ మన్మడి కాళ్ళు ఎత్తుతాడని మాట్లాడి రేవంత్ రెడ్డి. మన్మడు ఒత్తులు లేదు, 4,000 ఇచ్చులేదు. దొంగ మాటలు. అదే కేసీఆర్ 200 పెన్షన్ 2,000 చేస్తా అన్నాడు, బరాబర్ చేసిండా లేదా? ఈ దొంగ కాంగ్రెస్ వాళ్ళు 4,000 చేస్తామని చెప్పి 4,000 దేవుడెరుగు నడిమిట్లో ఒక నెల జనవరి నెల ఇచ్చే 2,000 కూడా ఎక్కువ వచ్చింది. అవునా లేదావా? జనవరిలో ఒక నెల పింఛన్ పోలే. ఇది ఎట్లుండదంటే ఇంకటికో సామెత ఉండే, అన్న వస్త్రానికి పోతే ఉన్న వస్త్రం పోయిందట. వీళ్ళు 4,000 ఆశపట్టే వీళ్ళు నడిమిట్లో ఒక నెల 2,000 కూడా ఎక్కువ వచ్చింది పుణ్యాత్ముడు. నిజం కాదా? అయినా కాంగ్రెస్ నమ్ముదామా? ఒక్కటన్నా చేసినారే. సిగ్గు లేకుండా నేను ఎక్కడో కొత్తగూడెంలో రేవంత్ రెడ్డి మాట్లాడుతుండు. ఏమంటుండు? రైతు భరోసా అనట మే 9వ తారీఖు కల్లా ఎత్తారట. అసలు అది రైతు భరోసానా? నువ్వు ఇచ్చేది రైతు బంధు. రైతు భరోసా అంటే 15,000 ఇవ్వాలి ఎకరానికి. ఇది కేసీఆర్ ఇచ్చిన 10,000, ఎకరానికి 5,000. ఇది రైతు బంధు అంటారు.